నేను అప్పుడు చెప్తాను, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు వెదర్, అక్కడుంది మీ మదర్, అర్థం చేసుకో బ్రదర్. ఇది నేను ఇలా సరదాగా చెప్పాను కదా, సంస్కృతంలో చెప్పనా? దండం పెట్టండి, సంస్కృతంలో చెప్తాను. ఇదే కాలక్షేపో. ఏమైనా పెడతారండి వీళ్ళకి? పడి పడి తడి. కాలక్షేపో, అదే అందుకే అడిగాను. నేను తిన్న కదా మరి, నేను రేపు మధ్యాహ్నమే మరి. కాలక్షేపో దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఎవరికో ఫోన్ చేశాం, మీరు ఈ మధ్య మీరు కనబట్టలేదు అని. ఆయన ఏం చెప్పారంటే, మాకు కావాల్సిన ఆయన 37 ఏళ్ళ వాళ్ళ మేనల్లుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఎప్పుడు జ్వరం కూడా రానివాడు. ఎవరికి తెలుసు? 37 ఏళ్ళకి వెళ్ళిపోతారా? 17 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు, 7 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు. మొన్న ఎవరో కలిశారు వరంగల్లో, వాళ్ళ పాపకి, చిన్ని పాప, హార్ట్ హోల్, సోల్ వచ్చే రోజులు గడవకుండా హోల్ వచ్చేసి. ఎవరు సేఫ్గా ఉన్నారు? అందుకే భగవద్గీత చదవాలి. భగవద్గీతలో ఏం చెప్పారు? ఈ లోకం చెప్పండి, దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలయం అశాశ్వతం. ఉంటారు ఇక్కడ. ఎవరు కూర్చుంటారు రేపు ఈ టైం దాకా? ఎవరన్నా కూర్చుంటారా? మీకు 3 పూట్ల భోజనం పెట్టినా, టిఫిన్ పెట్టినా, వడ పెట్టినా ఇక్కడ ఉన్నాం మనం. ఏదో స్వామీజీ ఉపన్యాసం, ఏదో భజన, పూజ, ఏదో ఉంటాం. మీకు టిఫిన్ వద్దే పోవాలి, మేము పడుకోవాలి, వెళ్ళిపోతాం. ఎందుకని? ఈ స్థలం ఎంత గొప్పదైనా ఈ దేహం నిలబడదు, వెళ్ళి పడుకోవాలి. అవునా? అలాగే ఈ లోకంలో మనం టెంపరీగా వచ్చాం. ఎప్పుడో ఇందులో ఉన్నదే వేడి తగ్గిపోద్ది, వేడి నిప్పుల్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం ఇక్కడ కొంతకాలమే ఉంటాం, 7 ఏళ్ల కాలం ఇక్కడ ఉండం, ఏమీ పట్టుకెళ్ళాం. కాబట్టి మనం ఎవరితోనూ వైరం కలిగి ఉండద్దు. వైరం అంటే ఏంటి? ఆడిని చూడగానే అంటుంటాం, బొస కొట్టేస్తుంటాం. ఎందుకు? ఏం పట్టుకెళ్తాం? మళ్ళీ ఆ బొస కొట్టి బెసబెసలాడుతూ ఆడితో పగ అని సినిమాలో విలన్లాగా ఫీల్ అయితే, వచ్చే జన్మలో మళ్ళీ ఆడి కొంపలో, ఆడి కడుపున, ఆడి కొడుకులో పుట్టిస్తాం. జోక్ కాదు. వాడిని శత్రుపుత్ర అంటారు సంస్కృతంలో. అందుకే చూడండి, కొందరు ఒరే నా కడుపుని చెడబుట్టేవరా నువ్వు, ఒక్క మాట కూడా వినవరా నువ్వు అంటాడు. వాళ్ళ నాన్న ఏం చెప్పినా చేయడు. ఎందుకని? గత జన్మలో ఆడిది మానుకోట, వీడిది కసింకోట, ఇద్దరికి కసి. ఆడు ఈడు బండి వేసుకొచ్చి ఆడి నీటిని తిడతాడు, ఈడు ఆడిని తిడతాడు. దేవుడు ఎంతో దయామయుడు, పాపం కష్టపడి కసింకోట నుంచి కసిగా ఇక్కడ రావడం ఎందుకు? ఇద్దరు చోట ఏడాన్ని బాగా కొట్టుకోవచ్చని ఓ కంపలు వేసేస్తాడు. తల్లి కూతురు కూడా కొందరు అలాగే ఉంటారు. ఎప్పుడు చూసినా జగడమే. ఈ జగడం పోగిన ఓ చోటే వస్తుంది. కాబట్టి మనం ఎవరితోనూ వైరం పెట్టుకోవద్దు, వైరు కూడా పెట్టుకోవద్దు. వైర్ అంటే నాకు వాడు లేకపోతే మనశ్శాంతి ఉండదు అంటుంటారు, వాడిని చూడకపోతే బాగుండదు అంటుంటారు. ఏ వంటలు చేసినట్టున్నారు, మసాలా వాసన తన్నేస్తుంది. అందులో వెల్లుల్లిపాయ వేసారా? వెల్లుల్లి వాడకండి, వెల్లుల్లి మసాలా వాడకండి, నాట్ గుడ్. గుళ్ళో కదా అది వేసి ఉన్నారు. అఫ్కోర్స్ మేము తినం కాబట్టి మాకు గొడవ లేదు. కానీ సో మీరు ఆహార విషయంలో నియమాలు కలిగి ఉండాలి. ఏదో అయ్యప్ప తీసేస్తే, ఇందాక లాయర్ గారు శ్రీకృష్ణ గారు చెప్పారుగా, 46 రోజులు మాత్రమే నేను అయ్యప్పనే, ఆ తర్వాత మా పిల్లలకి అప్పనే, ఇలా డప్పగౌరు చెప్పకూడదు. బీ గ్రేవ్ అంటిల్ వీఆర్ గోయింగ్ టు గ్రేవ్ యార్డ్. ఏం చెప్పాను? అర్థం కాదే?
శ్మశానానికి వెళ్ళే వరకు గంభీరంగా జీవించండి అని చెప్పారు. శ్మశానానికి ఎప్పుడు వెళ్తాం ఏమో, వెళ్ళినప్పుడు మనం చూస్తామా? ఏం చూడంగా, అవునా? ఆడెవడో పోతున్నాడు, పోయే టైం వచ్చింది, ఆడు ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. రేయ్ నారాయణ చెప్పరా అన్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక్కసారి నారాయణ చెప్పిసా ఉన్నానా? ఏమన్నాను? నారాయణ 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 అనమన్నారు. ఆడు ఎప్పుడు గుడికి వెళ్ళలేదు కదా, పొరంబోకు, వాడి నోట్లోంచి అసలు రాలేదు. ఎవరో ఇట్లా పుణ్యాత్తుండి ఒరే తాటినార తీసుకురారా, అందులో సగమైనా చెప్తాడులే అని ఆ నార వాడి ముందు ఇలా పెట్టి ఇదేంటి అన్నారు. ఇదా పీసు అని చెప్పాడు. అదైందా? ఎందువలన? వాడికి అసలు అభ్యాసం లేదు. మనం అభ్యాసం చేయలేదనుకో, మనం కూడా ఒట్టిగా చచ్చిపోతాం. ఒట్టిగా చచ్చిపోతే ఇంత గొప్ప దేహం, నోరుంది, కళ్ళుంది, మనస్సుండి, మెదడుంది, చెవులుండి, ఏ ప్రాణికి లేని గొప్ప అవకాశం ఉండి, అది భారతదేశంలో పుట్టి, అది కాకతీయ లేని నేలలో పుట్టి, ఏమాత్రం పౌరుషం లేకుండా, ఏమాత్రం భక్తి లేకుండా ఒట్టిగా చచ్చిపోతే ఈ జన్మకి ఏమైనా విలువ ఉందా? కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మన పెద్దలు మనకిచ్చినటువంటి గ్రంథాలు చెప్పండి. శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భాగవతం, శ్రీమద్ భగవద్గీత, శ్రీ మహాభారతం, అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, 108 ఉపనిషత్తులు, ఇవన్నీ మనం చదవలేం. ఇందులో ఒక్క బుక్ చదవచ్చు. ఏంటా బుక్? భగవద్గీత. మా ఇంట్లో ఉంది అన్నలు చేత చాలా సంతోషం. మరి ఎవరైనా ఈ భగవద్గీతలో 3 అధ్యాయాల పేరు చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేద్దని. ఎందుకు చెప్పలేమంటే దాన్ని అసలు ముట్టలేదు మనం. మా ఇంట్లో టీవీ లేదు చేద్దని. టీవీ లేని ఇల్లు, టీవీ లేని ఇల్లు లేదు, కానీ భగవద్గీత లేని ఇల్లులు ఎన్నో ఉన్నాయి. సిగ్గుచేటే కదా. భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరించిన మహానుభావుడి పేరేమిటి? పోతన. కలిగించాడు మనలో చేతన, అంటే కదలిక. మరి ఆ పోతన గారి భాగవతం ఎవరింట్లో అయినా ఉందా? పోతన పుట్టిన నేల ఇది, ఈనాటి హేళ. మనకు అసలు ప్రేమ లేదు, భక్తి లేదు, అంత డబ్బరా ఇల్లాగా 40 రోజులు 50 రోజులు. ఆ తర్వాత మళ్ళీ గాలి పురుగుల్లాగే. ఓ పురుగుతో ఎవరో వెళ్ళి సూర్యుడు వస్తాడు అని చెప్పారంట. సూర్యుడు అంటే తెలీదా? లోకానికి వెలుగునిస్తాడు, ఆయనే పెద్ద టార్చ్ లైటు అన్నారు. సూర్యుడు అలాంటి ఏమీ లేవు అంది ఈ పురుగు. అది ప్రకాశరాజు లాంటి పురుగు. అది వాడు అంతే కదా, ఈ పురుగు లాంటి వాడు. వాడికి 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు కార్డులు ఉంటాయి. వాడు రాజ్యం గురించి మాట్లాడతాడు. కొన్ని పదాలు వాడకూడదు అని ఊరుకున్నాడు. ఈ పురుగుతో ఆ పెద్ద మనిషి సూర్యుడు చాలా గొప్పోడు, ఆయన లేకపోతే అసలు పంటలు పండవు, అది ఇది అని చెప్పాడు. ఊరుకో, నేను పుట్టి పెరిగి పిల్లలు కానీ పెద్దదాన్ని అయిపోయాను, నేను ఎప్పుడు చూడలేదు, లేని దాని గురించి మాట్లాడుతున్నాను అంద పురుగు. ఆ పురుగు చెప్పింది నిజమే, ఆ పిల్లడు చెప్పింది నిజమే. 2 ఎట్లా నిజం అవుతాయంటే, ఈ పురుగు రాత్రే పుడుతుంది, రాత్రే పెరుగుతుంది, రాత్రే పిల్లలు కడితే సూర్యుడు వచ్చే లోపల చచ్చిపోతుంది. సూర్యుడు ఎక్కడ కనపడతాడు దానికి? అలా చాలామంది ఈ తమస్సులో పుట్టి పెరిగి పిల్లలకని ఏమీ తెలుసుకోకుండా ఉట్టే రాత్రి చచ్చిపోతారు. ఆ పురుగుకి వాళ్ళకి తేడా ఏమన్నా ఉందా? అందుకని మనం అందరం లోపల వైపు తిరగాలి, లోకం వైపు కాదు. ఏదైనా సాధించాలి. 800 ఏళ్ళైంది కాకతీయ రాజులు పరిపాలించి నేలనే.
800 ఏళ్ళు మాట్లాడుతున్నామా లేదా? రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, గోడ గన్నారెడ్డి, గణపతి దేవుడు, ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళ శౌర్యం, వాళ్ళ పరాక్రమం, వాళ్ళ ప్రతాపం, వారి శివభక్తి మన గురించి ఎవరన్నా మాట్లాడతాడు మనం వెళ్ళాక, అవునా? కాబట్టి మనం బతికుండడం అంటే మనం గొప్ప పనులు చేయడం. ఎవరికి అపకారం రెండూ చేయకండి, మీకు మీరు చేసుకోండి. లోపల వైపు తిరగండి. రోజు సూర్యుడికి నమస్కారం పెడతాను అన్నోళ్ళు చేయొద్దండి. అమ్మయ్య ధన్యవాదాలు. రోజు బొట్టు పెట్టుకుంటే కానీ బయటికి రాను చేయొద్దండి. అమ్మయ్య మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి, వారు గాజులు వేసుకుంటారండి అన్నోళ్ళు చేయొద్దండి. ఓ ధన్యవాదాలు. నేను కనీసం నెలలో 1-2 సార్లు గుడికి వెళ్తానండి. అమ్మయ్య ఇన్ని బాగున్నాయి కదా, ఒక్క మైనస్ ఉంది కదా. భగవద్గీత తెలియదు, భాగవతం తెలియదు, రామాయణం తెలియదు. ఎవరో మనకేదో కష్టం వస్తుంది, మొగుడు ఇంట్లో లేడు, భార్య ఉంటుంది, ఎవరో వస్తారు, ఏంటి అమ్మగారు డల్లగొన్నారంటారు, ఇలా అని కష్టం చెప్పుద్ది. అలా అయితే ఇక్కడ దగ్గరలో మనం ప్రార్థన చేద్దాం అంటారు. నీకు రామాయణం తెలీదు, భాగవతం తెలీదు. భాగవతంలో ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డా పార్టీ మార్చలేదు, ఆ కష్టాలను స్వీకరించాడు, గట్టిగా నిలబడ్డాడు. ఆ విషయం నీకు తెలియదు, అందుకని నువ్వు ఇంటికాడ లేవు. మీ ఆవిడ వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆ పిలిచిన చోటుకి వెళ్ళిపోద్ది. ఆడు చెప్తాడు బొట్టు తీసేమంటాడు. ఎవరు ఉండగా? మొగుడు ఉండగా. ఆ తర్వాత హైదరాబాద్లో ఎర్రగడ్డ, వరంగల్లో ఏడిగడ్డ, ఇక్కడ దీన్ని నెత్తిన గొడ్డ. ఈ పోరుగడ్డలో ఎర్రగడ్డ, నెత్తిన గొడ్డ. ఏందిరా బిడ్డ? అవునా కదా? ఇప్పుడు ఈ పిల్ల మొగుడు ఉండగానే విధవ, మొగుడేమో విధవ. ఈయన అయ్యప్ప అంటాడు, అదేమో పీసు అంటది. ఈయన బొట్టు అంటాడు, ఆవిడ ఒట్టు అంటది. ఇంకా చూడు, పచ్చిగా చెప్పాలంటే నిజం. ఒక ఆటో వాడి యొక్క ఆటో పైన వాడే నా కాపరి అని రాసుకున్నాడు విజయవాడలో. సరే వాడి కాపరి ఎవడైనా మాకు ఆటో కావాలి రారా అని మాట్లాడుకున్నా. లోపలికి ఎక్కితే లోపల గోవర్ధన, మహాదేవ, విష్ణువర్ధన ఇలాంటి పేర్లు. ఒరే పైన అట్లా లోపల ఇట్లా అయింది. సారు స్వాములు ఏం చెప్పాలి, నాకు శివయ్య అంటే చాలా ప్రాణం, దుర్గమ్మ తల్లి అంటే చాలా ప్రాణం, కానీ నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను కదా, ఇంటికాడ ఏం జరుగుద్దో నాకేడు తెలుస్తుంది. ఈ ఆడ అతను అలా చెప్పలేదు, మండిపోయి ఆడ MEND అనేసాడు. ఈ ఆడమేళం మా ఆడదాన్ని, మా ఇంటి దాన్ని గోకి ప్రార్థన చేసుకోవాలని రమ్మన్నారు. ఇది వెళ్తుంది. నేనేమనుకున్నాను, ఏటవుద్ది, ఎవరి దేవుడు ఆడికి, ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు ముక్తర్లే అనుకున్నాను. కొద్ది రోజుల తర్వాత నన్ను రమ్మంది. నేను రాను, నేను శివయ్యకే మొక్కుతాను, నువ్వు వాళ్ళతో మొక్కు అన్నాను. అది పోయి పాస్టర్ చెప్పింది. పాస్టర్ గారు ఏం చెప్పాడు, నువ్వు వాడికి ఫుడ్ ఎట్టు, బెడ్ మీదకి రానివ్వకాను. ఆడే చెప్పాడండి, జోక్ కాదు, మొగుడే చెప్పాడు. సిగ్గు విడిచి బాధతో చెప్పాడు. మరి ఇవన్నీ మాట్లాడకూడదు, మాట్లాడకపోతే తెలియదని చెప్పాలి, బాధకొద్దంతే. సరే మా ఆయనకి దొరకొస్తే నేను ఆగుతాను, మరి నాకు దొరకొస్తే అన్నాడు. వాడు మై హోనా అన్నాడు. ఇంతే కదా. ఆ తర్వాత అతను ఏం చెప్పాడంటే, నా కుటుంబం రోడ్డు మీద పడిపోకుండా ఉండడానికి నేను కూడా ఈ దరిద్రంలోకి జాయిన్ అయ్యాను అన్నాడు. అదవుతుందా? ఇది బ్లాక్ బుక్ యొక్క బ్లాక్ మెయిల్. కాబట్టి ఈ దరిద్రం మన ఇంటి దాకా రాకూడదంటే మనం భాగవతం చదవాలా వద్దా? రామాయణం వినాలా వద్దా? భౌతికత మన ఇంట్లో ఉండాలా వద్దా? దాన్ని చదవాలా వద్దా? మరి చదివి చేస్తారా సావా? ఎలా చద్దాం? ఒక్క తెలియని పని చెప్పేసి వెళ్ళిపోతాం. మనం అందరం లాస్ట్లో ఏదో వస్తుంది అనుకుంటాం కదా. లాస్ట్ అంటే సత్యలో, అది ఎప్పుడో తెలీదు.
వాడు ఒక మేస్త్రి అంటే తెలుసుగా, బేల్దారి, ఇల్లు కట్టిస్తాడుగా. ఇల్లు కట్టించి ఆయన 100 ఇల్లు కట్టించాడు ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉండి. ఇది ఏం చేసినా జీతం పెంచడు వీడికి, ఇంకా అసలు ఏం చేయకూడదని, అలా ఒక ఇల్లు కట్టించు, ఇంకా నేను నీతో పని చేయించను అన్నాడు. ఎవరు? ఈ కాంట్రాక్టర్. వీడు బాగా చీప్ క్వాలిటీ వస్తువులన్నీ వాడి ఆ ఇల్లు కట్టించి రంగులేసి, సార్ కీస్ తీసుకున్నాను. రేలారా, ఇన్ని రోజులు నా కోసం ఎన్నో ఇల్లు కట్టించావు, ఇల్లు నీకేరా అన్నాడు. ఏమన్నారా? అనుకున్నాడు, అయ్యో ఇది నాకేం తెలిసి ఉంటే మంచి క్వాలిటీతో కట్టించుకున్నా. అర్థమైందా మీకు? అందుకని మనం ఎప్పుడు క్యారెక్టర్ని పాడు చేసుకోకూడదు. ఇప్పుడు ఆ ఇంట్లో వాడే ఉండాలిగా. అదేదో సినిమాలో ఉప్మా చేయమంటే ఉప్పు మాత్రమే వేసి చేస్తుంది, ఆవిడ తిని చాలా బాగుంది అంటాడు, చచ్చినట్టు అని ఉయ్యలేడు. అలా ఉంటుంది. కాబట్టి మనం మోసం చేసుకోవద్దు, ఎవరిని మోసం చేయొద్దు. ఉన్న ఒక్క లైఫ్ బాగా గడుపుదాం, తెలివిగా గడుపుదాం, ఉన్నతంగా గడుపుదాం, ఉత్తమంగా గడుపుదాం. భగవంతుడు మనకి ఇచ్చిన దేహాన్ని ఆనందంగా అద్భుతంగా గడుపుదాం. మనందరికీ స్వామివారు నిద్రపోయేటప్పుడు ఒకటి పాడతారు కదా, అది ఎంత బాగా పాడతారు కదా, మీరందరూ పాడుతూ ఉంటారు, చిన్నప్పటి నుంచి విన్నాం. క్లీన్ శబరిమల అని యూట్యూబ్లో కొడితే ఒక 3-4 భాషల్లో మన తెలుగు సినిమాల్లో కూడా విలన్గా వేసిన ఆయన వెనకాల మృదంగంతో ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్య పాదుకం హరివివర్ధనం నిత్యనర్తనం హరిహరాభజం దేవమాశ్రయే శరణమయ్యప్ప. తెలుసు కదా. మరి ఇది అయిన తర్వాత మీరు ఎలాగా పాడతారో నాకు తెలుసు, ఇది వెనకాల వస్తుంది. మనం అది బాగా వినేసి బాగుంది, బాగా పాడారు జేసుదాస్ గారని ఓ తల ఊపుతాం, కానీ ఏమన్నా తెలుసుకుంటావా? అందులో అర్థం తెలుసుకుంటావా? అయ్యప్ప ముందు నిలబడినప్పుడు ఓ శ్లోకం చదువుతాం, భూతనాద సదానంద సర్వభూత దయాపర, తర్వాత సర్వరక్షాకరం, తర్వాత శాస్త్రారం ప్రణమామ్యహం. ఎప్పుడు చదివాను తెలుసా? నేను 45 ఏళ్లకు ముందు. ఇప్పుడు కూడా చదివాను అనుకోండి. దీని అర్థం భూతనాథ సదానంద, అన్ని జీవులకి ఆనందాన్ని ఇచ్చేవాడు కదా. అయ్యప్ప కొండకి నేను ఒక్కసారైనా వెళ్ళాను అన్న వాళ్ళు చేతండి, అద్భుతం. 2 సార్లు వెళ్ళాను వాళ్ళు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు. చాలా సంతోషం, అవునా? అలా వెళ్ళినప్పుడు మనం పొందే ఆనందం వేరు కదా, అవునా కదా? ఈ ఆనందాన్ని కొనసాగించాలా, ఆ 50 రోజులతో ఆపేయాలా? ఆ విభూతి వాసన, అగరబత్తి, నెయ్యి, ఇరుముడి అసలు ఎంత బాగుంటుంది అసలు ఆ అనుభూతి. అసలు మనం కొనగలమా? మరి అంత గొప్ప అయ్యప్ప యాత్ర అనుభూతిని మనకెవరిచ్చారు? మన గురువులు, అవునా? అవునా కదా? మరి గురువులు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని మనం ఇతర ప్రాణులకు కూడా ఇవ్వాలి కదా. 5 నిమిషాల్లో ముగించేస్తాను నేను. ముగించే లోపల అక్కడ ప్రకృతిని ఆయన ఏమన్నారో చెప్తాను. ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ, రే పగలు ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మ,
ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ. రాజమేఘమ యచటికి పయనం ఆ స్వామి సన్నిధిగా. రాజమేఘమ యచటికి పయనం ఆ స్వామి సన్నిధిగా. ఎంతటి తొందర నీలో ఆ చిరుపాదము అభిషేకించగా. ఎంతటి తొందర నీలో ఆ చిరుపాదము అభిషేకించగా. ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ. పగలు ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మ. ప్రకృతి నానా ప్రకృతిని ఆయన కీర్తిస్తున్నారు. నువ్వు ఎంత భాగ్యశాలి అని. మన ఆ ప్రకృతిలో పుట్టిన మనం భాగ్యశాలం కదా, అవునా కదా? మనందరికీ కళ్ళు ఇచ్చాడు దేవుడు, కొందరికి అవి లేవు. మనకి చెవులు ఇచ్చాడు, కొందరికి లేవు. మనకి చేతులు ఇచ్చాడు, కొందరికి లేవు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కంప్లైంట్ చేయొద్దండి. ఏ విషయంలోనూ ఎవరితోనూ కంప్లైంట్ చేయొద్దు. ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపండి, ఆదర్శంగా గడపండి, పౌరుషంతో గడపండి, భక్తితో గడపండి. రోజు వినడం అనే లక్షణాన్ని అలవాటు చేసుకోండి. ఏదో పని చేస్తూ ఉంటారు, తల్లులు వంట చేస్తుంటారు, సెల్ ఫోన్లో రామాయణం పెట్టుకుని వింటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఇన్ని వృద్ధాశ్రమాలు పెరిగిపోయినాయి. రామాయణం చదివితే పెరుగుతాయా? రామాయణంలో 2 కళ్ళు లేనటువంటి అమ్మా నాన్నలకి కావిడిలో పెట్టుకుని మోసుకెళ్తాడు ఎవరైనా? శ్రవణ కుమారుడు. అవునా? అమ్మా నాన్న ఎలా చూసుకోవాలి ఎప్పుడో చెప్పారు. మనకి ఏమీ చెప్పట్లే, పిల్లలకి ఏమీ నేర్పట్లేదు. అందువల్ల వాళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యాక వృద్ధాశ్రమంలో వేసేస్తున్నారు. కాబట్టి ఆ దుస్థితి మీకు రాకూడదు అనుకుంటే మీరు వెంటనే రామాయణాన్ని చదవండి, వినండి, చెప్పండి. ఇంత భాగ్యాన్ని మనకి ఇచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఓం శ్రీ స్వామియే. అందరొక్క మంత్రం చెప్పేసి మేము బయలుదేరతాం. 2 గంటల పైన ప్రయాణం కదా. మీరు చాలా చక్కగా ఉన్నారు. మీ అందరికీ మరొక్కసారి జూన్ 28 అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవం వరంగల్ మన యొక్క కాళోజీ కళాక్షేత్రంలో మనమందరం ఆ రోజు ఉదయం 10 గంటలకు కలుద్దాం. హిందువులంతా బలంగా ఉన్నారని, దృఢంగా ఉన్నారని, ఐక్యంగా ఉన్నారని ప్రపంచాన్ని జాడుదాం. మనం అందరం బతికే ఉన్నాం. కాకతీయుల పౌరుషం ఇంకా చచ్చిపోలేదని, మన పూర్వీకుల యొక్క వారసత్వం మనలో ఇంకా ఉందని ప్రపంచానికి చెప్దాం. మత మార్పుల నుంచి మన పిల్లల్ని, భవిష్యత్ తరాలని కాపాడుకుందాం. అందుకోసం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. చెయ్యలా పెట్టండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేయించానో అర్థమైందిగా. మనం వెళ్ళి భయ్యా एक माला दे दो आपका उम्मू का साथ, एक शवर्मा दे दो आपका उत्साह का साथ. మనం ఎత్తడగా. ఓ వీడియోలో చూశాను, పూలమాల ఇలా పట్టుకుని నోటి నిండా నీళ్లు పోసుకుని అని పోసాడు. చల్లగా ఉంటుంది. నీకు తెలుసా అడు ఉమ్మేశాడే నోట్లో నీళ్ళని? అది తీసుకొని దేవుడికి వేస్తాం. పుణ్యం వద్దా పాప వద్దా? అందుకని దేవుడికి పూలు అయిపోయినా పర్వాలేదు. మీరు ఎవరి దగ్గర కొనాలో వాళ్ళ దగ్గర కొనాలి, ఎవరి దగ్గర తినాలో వాళ్ళ దగ్గరే తినాలి.
మనం అమ్మ అనే ఆవు కోసుకు తినేవాడు నీకు భయ్య ఎలా అవుతాడు? మన పూర్వీకులు కట్టించిన దేవాలయాలు కూల్చిన వాడు, విగ్రహాలని నాశనం చేసేవాడు నీకు భయ్య ఎలా అవుతాడు? నీ ఇంట్లో ఆడపిల్లని ఎత్తుకెళ్ళి అమ్మేసేవాడు నీకు భయ్య ఎలా అవుతాడు? దేశాన్ని కోట్ల మందిని చంపి ముక్కలు చేసేవాడు భయ్య ఎలా అవుతాడు? అర్థమవుతుందా? కాబట్టి మీరు పార్టీ కుక్కల్లా జీవించకూడదు, కులం కుక్కల్లా జీవించకూడదు. కేవలము హిందూగా జీవించండి. చెప్పండి, హిందూ హిందూ దేశ్ కి బంధు, హిందూ 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 భారత్ మాతకి. ఓం శ్రీ స్వామి. ఒక మంత్రం చెప్పి మేము వెళ్ళిపోతాం. మీ అందరికీ ఏకాదశి పేపర్ కూడా ఇస్తారు, అది పెట్టేసి ఇచ్చే వాళ్ళైతే ఒక కట్ట అక్కడ పెట్టే. ఏకాదశి 25వ తారీఖు వస్తుంది. ఇవాళ ఎంత? 23, 22, 25వ తారీఖు ఏకాదశి. చక్కగా ఉపవాసం చేయండి నాన్న. ప్రతి ఏకాదశి అందులో ఉండే 26 పేర్లు చదువుకోండి నాన్న. భక్తి, శక్తి, యుక్తి ఇవన్నీ ఉంటేనే బతుకుతాం. భవిష్యత్ ఏమీ ఆశాజనకంగా లేదు. హిందువులు తగ్గిపోతున్నారు, మన ఆడపిల్లల్ని ఎత్తుపోతున్నారు, అమ్మేస్తున్నారు, చాలా ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి బలంగా ఉందామా వద్దా? భక్తితో ఉందామా వద్దా? కాబట్టి బలం 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 ఒక్కటే మన రక్షిస్తుంది. ఐక్యంగా ఉంటేనే మనం బాగుంటాం. నేనా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం, ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. అందరూ మత మార్పుల్ని ఎదుర్కోండి, పిల్లలకి చెప్పండి. మీరు గుళ్ళో సత్సంగం చేయండి. అలాగే మైకులో పొద్దున సాయంత్రం మైకు పెడతారా? ప్రతి గుళ్ళో మైకులో చక్కగా ఒక గుళ్ళో రామాయణం పెట్టండి, ఓ గుళ్ళో భాగవతం పెట్టండి, ఓ గుళ్ళో భారతం పెట్టండి. అలా వింటూ ఉంటే ఏదో ఒక మాట మన ఉద్ధరిస్తుంది. ఏమీ లేకుండా భజన చేసి వెళ్ళిపోతే మన హృదయాలు మారక ఎవడో వచ్చి మన ఇంట్లో మార్చేసి కుటుంబాలు కూలిపోతాయి నానా. అలా చాలా నష్టపోయాం మనం. కొత్త నష్టాలు మనకొద్దు. చెప్పండి నాన్న. నారాయణ 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 అనుకోరాదా? నారాయణ నారాయణ అనుకోరాదా? నాలికే చేదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా, ఒంటికే బరువా. చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టం లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి. ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే మేము అయిపోతాం అలుసు, మీ కంట్లో నలుసు. శ్రీమద్రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఓం శ్రీ స్వామియే విల్లాలి వీరనే వీరమణి కంఠనే వన్పులి వాహననే ఎన్ గురునాథనే మకర జ్యోతినే. ఓం శ్రీ హరిహర సుత శ్రీ అయ్యప్ప స్వామియే. ధన్యవాదాలు నాయనా, చాలా సంతోషం. మళ్ళీ కలుద్దాం. జై శ్రీ రావాలి. అయిపోయినట్టుందా? సావిని ఎప్పుడో చెప్పి మమ్మల్ని కలవడానికి 15 రోజుల ముందో ఎప్పుడో 20 రోజుల ముందో వరంగల్ వచ్చి కలిసి ఫోన్లో చెప్పి ఈ కార్యక్రమం కోసం మా కోసం ఎదురు చూశాడు. ఇప్పటిదాకా మమ్మల్ని అయ్యప్ప గుడి, వెంకటేశ్వర స్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి కూడా తీసుకెళ్ళాడు.
మీరందరూ ఆనందపడ్డారా? హ్యాపీయా? బీపీయా? హ్యాపీగా ఉండండి. ఫోటో సెషన్ కొద్దిసేపు ఆపండి. చాలా ధన్యవాదాలు స్వామి. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి కేసముద్రం హిందూ బంధువులందరినీ ఉత్తేజపరిచి మాలో శక్తిని నింపి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు మీకు సర్వదా సర్వవేళలా కృతజ్ఞతలు, మా యొక్క హృదయపూర్వక అభినందనలు. ముందుగా దేవాలయ ప్రధాన తాంత్రి గారు బ్రహ్మశ్రీ ప్రవీణ్ నంబూద్రి గారిని స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని బహుకరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మలు మీరు హ్యాపీయేనా? విన్నారా? ఉన్నారా? ఆనందపడ్డారా? నిలబడ్డారా? మొత్తం చదివి ఇక్కడికి వచ్చి భౌతికం చెప్పారు. ఆడవాళ్ళందరూ మైకులో చెప్పక్కర్లే, కూర్చోబెట్టి అందరూ భౌతికం తీసుకోండి. అర్థం కాకపోయినా చదవండి. వాళ్ళు చూడు చదువు రానోడు కూడా సంకలో పెట్టండి అపాపలామేమో అని. అవునా? చదువురాని గొర్రెలు అది అట్టుకుని పోతే మనం చదువు చుంకారం అయింది. మనం ఫేస్బుక్ తప్ప మనం ఫేస్ ఏ బుక్ చదవం. విషయం కదా నాన్న, ప్లీజ్. అందుకని బాధ్యత తీసుకోండి. అయ్యవారు అడుగుతున్నారు భౌతికగీత ప్రతి శనివారం సాయంత్రం. ఆదివారం మొక్క బ్యాచ్లే ఊరుకోండి. మొక్కలు పోయాలి, ఉండాలి, అంత రాక్షసుల్లో జీవించాలి. అందుకని శనివారం రండి, శనివారం గుళ్ళో కూర్చోండి, భౌతికగీత చదవండి. అప్పుడు ఆదివారానికి వాళ్ళే వస్తారు. ఆదివారం పిల్లలు ఉంటారని చెప్పేసి కొత్త పని చేయొద్దు. విత్ లెక్చర్ ఏనా రామాయణమో భౌతికతో మీరు ఉపన్యాసాలు ఇవ్వద్దు. ఈయనో పేజీ ఆయన పేజీ. ఓ రాముడు అలా అన్నాడా, హనుమంతుడు ఇలా అన్నాడా, ఓ సుగ్రీవుడు అలా మాట్లాడు అని అర్థం అవుద్ది. ఏమి చదవం. ఇంకోటి ఏంటంటే వైదికం అవైదికం అని ఉంటుంది. వైదికం అంటే వేద ప్రమాణానికి అనుగుణంగా ఉండడు. అవైదికం అంటే వేదానికి విరుద్ధంగా ఉండడు. వేదంలో శివుడు గణపతి ఉన్నారు. ఆ శివుడు గణపతి ఇక్కడ కూడా ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అలాగా వేద సంబంధంగా ఉండే భజనలే పూజలే మనం చేయాలి. అలాంటి ఏదో కొత్తవన్నీ చేసి రీమిక్స్లు అవి చేయకూడదు. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఇది ఉపనిషత్తుల్లో ఉంది. ఇప్పుడు దాన్ని పట్టుకొని సాయిరామ అనకూడదు. అర్థమైందా? అది పాడు చేయడం. అందుకని అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. మీకు స్వస్తి. నేను ఇప్పుడు వెళ్ళకపోతే సుస్థి, మేము వెళ్ళాలి వరంగల్ బస్తీ. అందుకోసం పట్టాలు 3 గంటలు కుస్తీ. కానీ మీ ఆనందం కోసమే వస్తే. ఒకటి ఇవ్వండి, 2 చాలా మీ సంతానం. ఓ స్వామి సేవ.
స్వామి శరణమయ్యప్ప. ఇవన్నీ మార్చండి బాబా. వెరీ గుడ్. వెళ్దామా? మేము ఉండమంటారా? గోన్ కమ్ మీరు వెళ్ళండి సార్. రెడ్ రావాలా? ఓకే, అదే చూడు.